హలో నమస్తే. ఈరోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేసారు. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి చేసి మాట్లాడారంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. అదేవిధంగా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించారు హైదరాబాద్లోని తన నివాసం వద్ద. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీ ఖచ్చితంగా కల్పించాలా వద్దా అనే దాని మీద ఈ రోజున టాపిక్ ఉండబోతుంది. ఖచ్చితంగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీ లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే 10 మందికి తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ముందు ఆయన వారాహి యాత్ర స్టార్ట్ చేయగానే ఆయనకు వస్తున్న ఆదరణని ఓర్వలేక హైదరాబాద్లో తన నివాసం వద్ద కొంతమంది అలజడి సృష్టించారు. అక్కడ ఉన్న జన సైనికులు అదేవిధంగా అభిమానులందరూ తీవ్రంగా ఆయన ఇంటి దగ్గరే నిరసన కూడా తెలియజేసారు. పవన్ కళ్యాణ్ గారికి చీమ కుట్టినా కూడా వదిలేదు లేదని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. అది అయిపోయిన తర్వాత అప్పుడు అధికారం లేదు, 2 చోట్ల ఓడిపోయారు, బలహీనుడు అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడారు. కానీ ఆయనకు రక్షణ కవచంగా జన సైనికులు ఆయన వెనకాల లక్షల మంది ఉంటారనే విషయాన్ని మర్చిపోయారు కొంతమంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చంపేస్తాం బెదిరిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత కక్ష కట్టిరో ఆలోచించరు. ఎందుకంటే ఆయన 21కి 21 స్థానాలు గెలిచిండు. అదేవిధంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ గెలవనటువంటి గెలిచి ఒక రికార్డు క్రియేట్ చేసిండు. అదేవిధంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట గెలిచింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రం విషయంలో సనాతన ధర్మం గురించి సౌత్ ఇండియానే కాదు భారతదేశం మొత్తం చర్చించుకునేలాగా ఆయన సనాతన ధర్మ రక్షకునిగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి మొన్నటికి మొన్న అక్రమ బియ్యం రవాణాను అడ్డుకొని సీజ్ ద చిప్ అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక సంచలనం క్రియేట్ చేసిండు. అలాంటి గొప్ప గొప్ప పనులు చేస్తూ ఆయన అధికారంలో లేనప్పుడే తన జేబులో ఉన్న డబ్బుల్ని తీసి ప్రజలకు వంచుతూ కౌలు రైతుల కోసమని అదేవిధంగా ఏదైనా వరదలు వచ్చినా సహాయం కావాలన్నా పవన్ కళ్యాణ్ గారు ముందుండి సొంత పైసల్ని సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వ్యక్తి ప్రజల కోసమే ఆలోచిస్తుండు, ప్రజల కోసమే చేస్తుండు. ఏం చేసినా తన కోసం కాకుండా ప్రజల కోసమే చేస్తుండు. అక్రమ బియ్యం దందాను ఆపిండు. ఆ అక్రమ దందాలలో ఈయన భాగస్వామ్యం అయితలేడు, దోచుకుంటలేడు, దాచుకుంటలేడు. ఇవన్నీ వాళ్ళకు మింగుడు వాడడం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపటి రోజున ప్రజలకు గొప్ప నాయకుడు అవుతాడు. దేశవ్యాప్తంగా ఈయనను ఆపడం మా వల్ల కాదు అనే ఉద్దేశం మీద వాళ్ళు ఉండొచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజులలో అతి సామాన్యులు కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటే శత్రువులు మిత్రులు అందరికీ ఆయన ఖచ్చితంగా ఒక గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఫ్యూచర్లో ఈయనను ఇప్పుడే ఆపలేకపోతున్నాం, ఫ్యూచర్లో మనం ఆపలేమని చెప్పేసి ఇలాంటి కుట్రలకు తెరలేపుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీని పెంచాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం Z+ సెక్యూరిటీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి రక్షణ నిలబడాలి. ఒక గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద, మీ మీద, మన అందరి మీద ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటే, ఇంతకుముందు కూడా వచ్చాయంటే ఆలోచించి ఆయనకు Z+ సెక్యూరిటీ కల్పించి తీరాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయడం అంటే ఆయన ముందున్న లక్షల మందిని దాటుకొని రావడం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆయనను బెదిరించారో, ఎవరైతే ఆయన మీద చంపేస్తామని చెప్పి అంటున్నారో వాళ్ళకు మాత్రం తెలుసు. అది ఆయన దగ్గరికి వెళ్ళాలంటే లక్షల మందిని దాటాలనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ అయినా ఇట్లా కవ్వింపు చర్యలు చేస్తున్నారు అంటే అధికారుల నిర్లక్ష్యం వహించొద్దు. ఖచ్చితంగా ఎవరైతే అలా బెదిరింపు కాల్ చేశారో వాళ్ళని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.